ఇంతవరకు మీరు చాలా 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 వేదనతో కృంగిపోయి, మనసంతా బరువైపోయి, గుండెంతా భారమైపోయి మీరు వేదన పడుతూ ఉన్నారు. అయితే నేను చెబుతున్న మాట, ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇక మీదట మీ బాధించే వారి దగ్గర నుంచి నేను మిమ్మల్ని విడిపించబోతున్నాను. స్తోత్రం. మిమ్మల్ని బంధించే వారి మధ్య నుండి, మిమ్మల్ని బాధ పెట్టేవారి మధ్యలో నుండి, మీ మీద ఎవరైతే పగబట్టి మిమ్మల్ని కృంగదీసి అణగదొక్కాలని చూస్తున్నారో వారి మధ్యలో నుండి నేను మిమ్మల్ని స్వతంత్రులుగా తేబోతున్నాను. అంటే ప్రభు వాగ్దానం ఏంటంటే, మీరు నమ్మితే మనం అనుకోవచ్చు, ఎవరు నాకు శత్రువు అంటే కొన్నిసార్లు నీకున్న ఇబ్బందులే మన శత్రువులు. అవునా కాదా? చెప్పండి, ఎవరు మన శత్రువు? చెప్పరే? నువ్వెక్కడో లేవు, నీ ఇబ్బందులే నీ శత్రువులు. అయితే ఆ శత్రువు అనే ఆ పరిస్థితుల్లో నుండి నేను మిమ్మల్ని తిరిగి స్వతంత్రులుగా చేయబోతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? దేవుడు తన కార్యమును ప్రారంభించి జరిగింతానని చెబుతున్నాడు. అందుకే మరొక మాటను మీరు చూస్తే, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వాక్యాన్ని మీరు చదవండి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. చదువమ్మా. ఇదిగో స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండగా తన చంటి బిడ్డను మరుచున వారైనను మరుచుదేరు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఆమేన్. సియోను, యెహోవా నిన్ను విడిచి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచిన్నాడు అని అనుకుంటున్నావేమో. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను వారైనా కరుణింపుకుండగా మరిచినను మరవచ్చునేమో కానీ నేను నిన్ను మరువను. చప్పట్లు కొట్టి దేవునికి స్తుతి చెబుదా. కొంచెం గట్టిగా నమ్మండి. ప్రభు చెబుతున్నాడు, నీవే బంధకాలు అయితే ఉన్నావో ఆ బంధకాలు ఎన్నడూ ఉండవో. ఎప్పుడు అదే పరిస్థితులు ఉంటాయని అనుకుంటున్నావేమో. ఇక నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే, నా పిల్లలు ఇంతే, నా దరిద్రత ఇంతే, నా జాతకం ఇంతే, నా పుట్టికే మంచిది కాదు, ఇక నా బ్రతుకులో మంచి రోజులు రావు, ఇక నా జీవితంలో సంతోషం ఉండదు, ఇక నా జీవితం ఇంతే ముగింపు అనుకోవచ్చు. కానీ ఇక్కడ అంటాడు కదా, నేను నిన్ను మరువను. స్తోత్రం. నేను నిన్ను, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని మీరేం చేయకండి, అనుకోవద్దు. మరిచి ఉన్నాడని అనుకోవద్దు. ఆయన మరిచి ఉన్నవాడైతే ఈ నెలలో ఈ రోజు వరకు మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ నెలలో టుడే ఇప్పటి వరకు ఆయన మనల్ని మర్చిపోతే మన పేర్లు ఎప్పుడో మనకొక సెక్రటరీ గారు ఒక లేఖ ఇచ్చేసిన. ఏ లేఖ? నేను అన్నా అది నీకెన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో బలహీనతలు వచ్చాయి, ఎన్నో కృంగదీసే శారీరకమైన బలహీనతలను ఎదుర్కొనే పరిస్థితులు వచ్చాయి. కానీ ఆయన విడవలేదు కాబట్టి నిలబడ్డావు. స్తోత్రం చెప్పు. నీ ఎదుటిగా ఉన్న వాళ్ళు ఎంతోమంది చనిపోతే నీ బలహీనతలో ప్రభు వారి మధ్యలో నిన్ను సజీవులుగా నిలబెట్టలేదా? ఈరోజు వరకు నాకు బలహీనత ఉంది, కానీ ప్రభు నన్ను నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు నీకు తోడైన లేదో?
పక్కలతో చెప్పండి, నీకు దేవుడు తోడై ఉన్నాడక్క అన్నా, దేవుడు నీకు తోడై ఉన్నాడన్నా, అందుకే ఇక్కడ వరకు మనం వచ్చాం. చెప్పండి, ఒకరికొకరు చెప్పండి. మీ మొక్కలు అలా చెప్పుకోవడానికి ఇష్టపడతలేదేంటి? కొంచెం గట్టిగా స్వరం ఎత్తి సంతోషంగా చెప్పండి. ఎవరు తోడున్నా పనికి రాదు, దేవుడు తోడై ఉంటేనే నిలబడగలం. స్తోత్రం. అనుకోవచ్చు, నాకు మా వాళ్ళందరూ ఉన్నారు, మా అన్నదమ్ములు ఉన్నారు, నా తోబుట్టువులు ఉన్నారు, నా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నాకే నా పిల్లలు ఉన్నారు, కూతురు ఉంది, కొడుకుంది, 2 కొడుకులు ఉన్నారు, రాజాలాగా చూస్తారు, రాణిలాగా చూస్తారు, మహారాజులాగా కూర్చొని ఎక్కింతారు. వీళ్ళు ఎక్కింతారు కానీ అసలు ఆయన ఎక్కించాలి కదా. దేనికి స్తోత్రం. ఆయన ఎక్కింతే మనం కూర్చోగలం. ఆయన ఎక్కించకపోతే పక్కనున్న పీట కూడా తెచ్చుకోలేము, పక్కనున్న పీటను కూడా లాక్కోలేం, కూర్చోడానికి సరిపోలేం. ఇప్పుడు చెప్పండి, దేవుడు తోడై ఉన్నాడా లేదా? తోడై ఉండడమే కాదు, తప్పించాడా లేదా? తప్పించడమే కాదు, నీ కళ్ళ ముందు వచ్చే ప్రతి పరిస్థితిలో దేవుడు తన గుడారం ఎంతగా నీపై కప్పాడంటే హృదయం అంతా ప్రభుని స్తుతించడానికి ఇంకంతకంటే ఏం కావాలి? స్తోత్రం. ఇంకంతకంటే ఏం చేయగలగాలి? ఎంత మంచి కూడా చింతలన్నీ కొంచెం